శ్రీమాత్రే నమః. ఓం పితృదేవతాభ్యో నమః. మనం ఈరోజు ఫిబ్రవరి మాసంలో 1వ తేదీ నుంచి నెల ఆఖరి వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, అదేవిధంగా ద్వాదశ లగ్నాల వాళ్ళకి లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోండి, ద్వాదశ రాశుల నుంచి కూడా చూసుకోవచ్చు. వీరికి ఏ విషయాల్లో బాగుంది, ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, మరియు అదేవిధంగా మీరు చేయవలసిన దేవతా ఆరాధన ఏమిటి అనేటువంటి విషయాలు మనం ఒక్కొక్క రాశి లేదా ఒక్కొక్క లగ్న పరంగా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మేష లగ్నము లేదా మేషరాశి వారికి ఎలా ఉంది. మేషం వారికి కనుక చూసుకుంటే లగ్నంలో గురువు యొక్క సంచారము, 6లో కేతు, 12లో రాహువు, మనకి ఏకాదశంలో శని భగవానుడు ఉంటూ 14వ తేదీ వచ్చి రవి కలుస్తున్నాడు మీకు ఏకాదశంలో ఉన్న శనికి. అదేవిధంగా ఇక్కడ మిగతా గ్రహాలు చూసుకున్నట్లయితే ఈ కుజుడు, బుధుడు, శుక్రుడు ధనస్సులో ఉంటూ, ఈ కుజుడు 6వ తేదీ, బుధుడు 2వ తేదీ, శుక్రుడు 12వ తేదీ మకరంలోకి వెళ్తున్నాడు. అదేవిధంగా బుధుడు 2 నుంచి 20వ తేదీ వరకు మరలా కుంభంలోకి వెళ్ళిపోతున్నారు. ఈ గ్రహస్థితి ప్రధానంగా మీకు ఏ ఏ విషయాల్లో బాగుంటుంది అని చెప్పి చూసుకున్నట్లయితే, వివాహ సంబంధించినటువంటి విషయాలకి మీ లగ్నంలో ఉన్నటువంటి గురువు, అంటే మీ రాశిలో ఉండేటువంటి గురువు ఆస్పెక్ట్ చేస్తున్నాడు కాబట్టి వివాహ సంబంధించిన విషయంలో చాలా బాగుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అంటే వివాహ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. లగ్నంలో గురువు ఉన్నందుకు, అంటే రాశిలో గురువు ఉన్నందుకు మేషంలో పీస్ ఆఫ్ మైండ్ చాలా మటుకు మీకు ప్రెషర్ తగ్గడం కానీ ఇటువంటివన్నీ కూడా ఇస్తాడు ఇక్కడ. అలాగే దీంతోపాటు ఫైనాన్షియల్గా ఎలా ఉంటుంది, ఫైనాన్షియల్గా ఎంతవరకు గ్రోత్ అనేటువంటిది చూపిస్తుంది ఈ జాతకంలో చూసి. లాభంలో ఉండేటువంటి శని ఫైనాన్షియల్ గ్రోత్ని ఇస్తాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ ఈ బుధుడు 3వ స్థానాధిపతి, 6వ స్థానాధిపతి అయినటువంటి బుధుడు పర్టికులర్గా మీకు 2 గ్రహాలతో ఉంటూ 2వ తేదీ నుంచి మీకు మకరంలోకి మారి 20వ తేదీ కుంభంలోకి వెళ్తున్నాడు కాబట్టి ఈ బుధుడు ఉన్నటువంటి స్థితి ప్రధానంగా ఇక్కడ ఏదైనా ఒక నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం చాలా కేర్గా తీసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు ఫస్ట్ 2 రోజులు, మొదటి 2 రోజులు, దాని తర్వాత 20వ తేదీ వరకు కూడా కొంచెం నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంత జాగ్రత్తగా తీసుకోవాలనేటువంటి చూపిస్తుంది. 20వ తేదీ నుంచి 28వ తేదీ వరకు మాత్రం మీరు ఏదైనా ఒక సంబంధం మాట్లాడుకునేటప్పుడు లేదా పార్ట్నర్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది, మిస్కమ్యూనికేషన్స్ వస్తాయి 20 నుంచి 28వ తేదీ వరకు అనేటువంటిది చూపిస్తుంది. అలాగే అసెట్స్ రిలేటెడ్, ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయంలో చాలా బాగుంది, దానికేం ప్రాబ్లం లేదు. సంతాన అభివృద్ధి యోగము, రాజకీయ అభివృద్ధి యోగం అనేటువంటిది స్పష్టంగా చూపిస్తుంది జాతచక్రంలో. అండ్ అదేవిధంగా కొంతవరకు మీరు అప్పులు ఇవ్వడము, తీసుకునేటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ చూసుకున్నట్లయితే కొంత తెలియని తండ్రితో చిన్నపాటి మిస్అండర్స్టాండింగ్స్ కావచ్చు, గొడవలు కావచ్చు, కొద్దిగా స్టార్టింగ్ ఒక 2 రోజులు ఉంటుంది. ఎందుకంటే బుధుడు 9వ స్థానంలో, ఎప్పుడైతే 6వ అధిపతి బుధుడు 9వ స్థానంలో కుజుడితో కలిసి ఉంటాడో ఇటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా ఎప్పుడైతే రవి దశమంలో ఉండడము, అది కూడా కుజుడు కూడా వచ్చి మనకి దాదాపుగా మనకి 6వ తేదీ మారుతున్నాడు కుజుడు. సో 6వ తేదీ ఎప్పుడైతే మారుతున్నాడో ఇది కొంతవరకు మీరు ఎప్పటి నుంచో ప్రమోషన్స్ కోసం చేసేటువంటి ప్రయత్నాలు కానివ్వండి, ప్రమోషన్స్ కోసం ఏవైతే మీరు చేస్తుంటారో ప్రయత్నాలు చేయడము, దాని గురించి తపన పడడం ఏవైతే ఉన్నాయో ఇవి మీకు చక్కటి సక్సెస్ ఇచ్చేటువంటి యోగం కనిపిస్తుంది. ఈ రవి ఎప్పుడైతే ఏకాదశంలోకి వెళ్తున్నాడో, ముఖ్యంగా 14 ఫిబ్రవరి నుంచి, ఇది కూడా కొంతవరకు మీ జాబ్ సంబంధించిన విషయంలో స్ట్రెస్ ఇస్తుండే, ఇవ్వదని కాదు, కాకపోతే స్ట్రెస్తో పాటు అనుకూలమైనటువంటి స్థితులు కూడా ఇస్తుంది. మరి దీనికి ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవాలి ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ఉలవలు, కందులు కేజింబావు తీసుకొని దానంగా ఇవ్వడము, రెగ్యులర్గా గణపతి ఆరాధన, గణపతి ఆలయాలకు వెళ్ళడము, రవి కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, మరియు కుజగ్రహం దగ్గర దీపారాధన కానీ చేసినట్లయితే తొందరగా మీ యొక్క జాబ్ సంబంధించిన విషయంలో ఇంప్రూవ్మెంట్స్ అనేవి చాలా బాగా కలుగుతాయి. దీంతోపాటు అందరూ కూడా ఈ పితృదేవత ఆరాధన కూడా చేయండి, చేసినట్లయితే మరింత అద్భుతమైన ఫలితాలు మీరు పొందుతారు. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నటువంటి గోచార ఫలితాలు ఏవైతే ఉన్నాయో వీటికంటే కూడా అతి ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సినటువంటిది మీ పర్సనల్ చార్ట్. పర్సనల్గా మీ యొక్క జన్మజాతక చక్రంలో ఏదైతే గ్రహస్థితి ఉందో అది మీకు మెయిన్గా రూల్ చేస్తుంది. మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి, మీరు ఏ తేదీలో జన్మించారో, ఏ నెల, ఏ సంవత్సరము, ఏ సమయము, ఏ ప్రాంతము, అంటే ఎక్కడ పుట్టారు, ఏ టైంలో పుట్టారు అనేటువంటిది. ముఖ్యంగా ఎక్కడ పుట్టారు, ఏ టైంలో పుట్టారు అనేది లేకపోతే లగ్నం అనేటువంటిది ఐడెంటిఫై అవ్వదు.
లగ్నం ఎక్కడ పడింది మీరు జన్మించినప్పుడు, దాన్ని బట్టియే మీకు మిగతా గ్రహాలన్నీ కూడా, 2 ఛాయాగ్రహాలు మిగతా గ్రహాలన్నీ కూడా. అంటే ఏమిటి, రవి ఉన్నాడు అనుకోండి, మీకు పేరు ప్రఖ్యాతలు ఇచ్చేటువంటి రవి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడు. రవి స్ట్రాంగ్గా ఉంటే మీరు రాజకీయాల్లోకి వెళ్ళొచ్చా, మెడికల్ రంగాల్లో వెళ్ళొచ్చా, తండ్రి పరంగా ఎలా ఉంటుంది, ఇవన్నీ చెప్తుంది రవి. అదే చంద్రుడు ఉన్న స్థితిని బట్టి మీ మానసిక స్థితి ఏమిటి, కుజుడున్న స్థితిని బట్టి మీకు భూ సంబంధించినటువంటి యోగాలు ఎలా ఉన్నాయి, బుధుడున్న స్థితిని బట్టి మీకు ఉండేటువంటి రిలేషన్స్ కావచ్చు, విద్యా సంబంధించినటువంటి విషయాలు కావచ్చు ఎలా ఉన్నాయి. అదేవిధంగా శుక్రుడిని బట్టి వివాహము, సుఖాలు, భోగాలు, శని భగవానుని బట్టి మీకు ఉండేటువంటి కర్మ, మీ కర్మ ఏమిటి, మీ జన్మజాతకంలో మీ పాస్ట్ లైఫ్లో చేసుకున్నటువంటి కర్మ ఏ రకంగా మీరు పొందగలుగుతారు అనేటువంటి శని భగవానుడు చెప్తాడు. ఆ రకంగా రాహుకేతువులను బట్టి కాలానికి మోక్షానికి కారకులు. అంటే సమయం ఏదైతే ఉందో, ఈ లగ్నం ఏదైతే ఉందో, ఈ లగ్నం ఎందుకు ఐడెంటిఫై చేసుకోవాలంటే మీరు ఎందుకు, అంటే మీరేమిటనేటువంటిది మీ లగ్నం చెప్తుంది. మీ ధనాధిపతి ఎక్కడున్నాడు దాన్ని బట్టి మీరు ఏ రంగాల్లోకి వెళ్తే మీకు ధనయోగం కలుగుతుంది, ఎక్కడ మీరు ఫైనాన్షియల్గా జాగ్రత్తగా ఉండాలి లైఫ్లో, ఎటువంటి మార్గం ద్వారా మీకు ధనయోగం వస్తుందని. అదేవిధంగా మనకి 4th హౌస్ని బట్టి మీరు ఏ డైరెక్షన్స్లో ఉంటే బాగుంటుంది, మీ పేరుని 4th హౌస్ని తీసుకొని మీరు ఎప్పుడు అసర్ట్స్ కొంటే బాగుంటుంది. చాలామందికి మిస్టేక్ జరిగేది ఏంటంటే ఈ సమయంలో అసర్ట్ కొంటే మంచిదే అన్నప్పుడు తెలియకుండానే అనుకూలించినటువంటి సమయం కాకుండా అనుకూలించిన సమయంలో అనుకూలించినటువంటి దిశలో కొంటారు, అక్కడ ప్రాబ్లం అవుతుంది. అదేవిధంగా సంతానం ఒక మార్గంలో వాళ్ళు సక్రమంగా వెళ్ళలేకపోతున్నప్పుడు వాళ్ళకి ఎటువంటి దేవతా ఆరాధన వాళ్ళకి నేర్పిస్తే బాగుంటుంది, వాళ్ళకి ఏ మంత్రం చెప్తే బాగుంటుంది అనేటువంటివి కూడా చాలా ఉంటాయి. వాళ్ళ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, వాళ్ళు ఎదగడం కావచ్చు, ఇవన్నీ కూడా. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, అబ్రాడ్కి వెళ్ళేటువంటి యోగం కావచ్చు, ఇవన్నీ మీ పర్సనల్ చార్ట్లోనే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అయితే మీకు సందేహం కలగవచ్చు ఇక్కడ, ఇవన్నీ నా పర్సనల్ చార్ట్లోనే ఉంటే మనం ఎందుకు ఈ గోచార ఫలితాలు చెప్పుకుంటున్నాము అనేటువంటిది. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనము ఒక ప్లానింగ్ అనుకుంటాం, మనం ఒక ప్లాన్ చేసుకుంటాము, మన ప్రయత్నం మనం ఒకటి చేస్తాము, కానీ బయట ఉండేటువంటి పరిస్థితులు అంటే ఏమిటి, ట్రాఫిక్కే కావచ్చు, బిజినెస్ సంబంధంగా మార్కెటే కావచ్చు, వాతావరణమే కావచ్చు, ఇవి అనుకూలించలేదనుకోండి. మనం ఒక ప్రయాణం చేస్తున్నాం, ట్రాఫిక్ బాగా జామ్ ఉంది, గంటలో వెళ్ళాల్సింది 2 గంటలు పట్టచ్చు, 3 గంటలు పట్టచ్చు. ఏమిటంటే మీ ప్రయత్న లోపం ఎక్కడా లేదు, కానీ బయట ఉండేటువంటి పరిస్థితులు వల్ల మీకు లేట్ అయింది. అలాగే గోచార గ్రహాలు కూడా ఎక్కడెక్కడ ఏ గ్రహం ఉంది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కండిషన్లో, అది మీకు మీరు చేస్తున్నటువంటి దానికి ఏ రకంగా అది అబ్స్ట్రకిల్ చేస్తుందా లేకపోతే అది సపోర్ట్ చేస్తుందా, ఇదే గోచార ఫలితాలంటే. కాబట్టి ఈ గోచార గ్రహాల యొక్క స్థితిని మనం చెప్పుకుంటున్నాం. సో మీరు మీ జన్మజాతక ఫలితాలని, మీ గోచార గ్రహాల స్థితిని తెలుసుకొని మీరు పరిపూర్ణమైనటువంటి విజయాన్ని పొందాలని, అదేవిధంగా మీరు పితృదేవత అనుగ్రహం కూడా ఇప్పుడున్న గ్రహస్థితుల్లో ముఖ్యంగా మీన రాశిలో రాహు సంచారం జరుగుతున్నందుకు తారుమారు అవుతుంటాయని అంచనాలు కానీ అవన్నీ కూడా. కాబట్టి ఇక్కడ పితృదేవత ఆరాధన ఎక్కువగా చేయాలి. చేసినట్లయితే మీకు ఖచ్చితంగా పరిపూర్ణ విజయం అనేటువంటిది ఆ పితృదేవతల అనుగ్రహం ద్వారా మీకు లభిస్తుంది. శ్రీమాత్రే నమః.